ఎప్పుడైనా తల్లి దగ్గర పాలు తాగిన బిడ్డను కడుపు నిండా పాలు తాగేసిన తర్వాత ఆ బిడ్డను చూడండి ఒకసారి. ఆ ఒడిలోనే ఇంకో మాటలో చెప్పాలంటే ఇంక ఈ ప్రపంచంలో నాకు ఏం అక్కర్లేదు అన్నట్టుగా, నాకు కావాల్సిన దొరికేసింది, ఇంకేమీ నాకు అక్కర్లేదు అన్నట్టుగా ఆ ఒడిలో పిల్లలు పడుకుంటారు చూసారా. చాలా క్యూట్గా ఉంటుంది ఆ దృశ్యం. నేను చెప్పే మాట ఏంటంటే, కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎలా ఆదరిస్తాడనేది మనకు అనవసరం. బట్ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆ బ్రెస్ట్ మిల్క్ గురించి ఆ బిడ్డకి ఏం తెలీదు. అందులో ఏముంటాయి, తల్లి పాలల్లో ఏమేం పదార్థాలు ఉంటాయి, అవి ఎందుకు బిడ్డకి సాటిస్ఫాక్షన్ ఏం తెలియదు ఆ బిడ్డకి. తెలిసింది ఏంటంటే ఆ పాలు తాగి తల్లి ఒళ్ళో పడుకోవడం అంతే. సమ్టైమ్స్ వీ ట్రై అవర్ బెస్ట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆయన ఏం చేస్తాడండి, నాకు అన్ని డీటెయిల్స్ కావాలన్నట్టుగా కొంతమంది దేవుణ్ణి దబాయించే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాబ్లీ యూ డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్. నువ్వు కొన్నిసార్లు తెలుసుకోవాల్సిన అక్కర్లేదు. ప్రభు నీ గురించి పనిచేస్తున్నాడు అంతే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్ము, విశ్వసించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. తల్లి పాలల్లో ఏముంటాయి? వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయా, స్టెమ్ సెల్స్ ఉన్నాయా, యాంటీబాడీస్ ఉన్నాయా, హార్మోన్స్ ఉన్నాయా, ఇవన్నీ బిడ్డకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ పిల్లలకి. వాళ్ళకి తెలిసింది ఏంటంటే కడుపు నిండా వాటిని ఏం చేయడం, తాగడం. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా దేవుని మీద అలాగే ఆధారపడాలి. అందును బట్టి అంటాడు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రాణాన్ని సముదాయించుకుంటున్నాను, నా కొరకు కార్యాలు చేస్తున్న దేవుని మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను, నమ్మిక ఉంచుతున్నాను.